పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతం పాకిస్తాన్లో భాగం కాదని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. స్వాతంత్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. గత 22 రోజులుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆసిఫ్ మునీర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్లో కలుస్తామని అక్కడి ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. జూన్ ప్రారంభంలో పీఓకేలో ఈ నిరసనలు మొదలయ్యాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. అయితే ఈ సంస్థకు పీఓకే పరిపాలన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించింది. నిత్యావసరాల ధరలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని, అలాగే రాజకీయ సార్వభౌమత్వాన్ని డిమాండ్ చేస్తూ 38 డిమాండ్లతో ఒక చార్టర్ విడుదల చేసింది. పాకిస్తాన్ సైన్యం నిత్యావసరాలు, మందుల రవాణాను అడ్డుకుంటోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. జూన్ 23 నాటికి 58 మందికి పైగా నిరసనకారులు మరణించారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రజలు నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము పాకిస్తాన్ నుంచి విడిపోతామని, భారత్తో కలుస్తామని పీఓకే ప్రజలు నినాదాలు చేస్తున్నారు.